నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండమ్మా, వినండి 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 వినండి, చెప్పనివ్వండి, రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి అధ్యక్ష. వినండి, మేము ఎందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి, చేసి తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి, మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి, మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా. ఇదేమి చూసుకోండి, చూడండి. చెప్తున్నారు కదా, ఒకవేళ రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం, అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నామని మాకంత తెలుగు లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తాదులం కాదు, మేము రండి చూసుకున్నట్టు. సార్, నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డు చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, దమ్మని మాట మాట్లాడారు. రికార్డు చూడండి. ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి. ఎందుకంటే సమయం ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్న యువతల సభ్యులు అడగలేదు కదా. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు అందరూ అంత మూకుమ్ముడిగా దాని మీద ఫ్యాక్ట్ చెప్తాను, మీకు చదివి వినిపిస్తాను చూడండి. మాట్లాడండి. Government have issued
ఆర్డర్స్ మాట్లాడలే ఉండే. కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ మీరు కూర్చోండి, మంత్రి గారు. ట్రాన్సిట్ కూర్చోండి. అకామిడేషన్ నా. సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను. మీరు తర్వాత మీరు మాట్లాడండి. మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే అలాగే మాట్లాడండి. ఎల్ఓపి గారు మాట్లాడండి. మీరు అలా అద్భుత సాధించారని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది. అది కాదన్నది ఎవరు? లేలే వెనకంటే మాట్లాడుతున్నారు. అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాట మాట్లాడలేదు. ఇక్కడ మాట మాట్లాడలేదు. నో అధ్యక్ష మనిషి గారు, నాయుడు గారు, ఆయన అయిపోయినాడు. నాయుడు గారు, అయిపోయిన మాట్లాడు. తర్వాత మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష దయచేసి మొదటగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష, అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బడికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ఆ ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతో పాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు డిఫర్ అవట్లేదు అన్నారు కదా, ఒప్పుకుంటా అన్నారు కదా జీవోని. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే. నేను చెప్తానమే. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోను. ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. ఒక్క నిమిషం మీరు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్క చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘ డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పాను, మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు. సభలో చర్చ జరిగింది. వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించే చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసా అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం అంతే కదా 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు, 14,000 చూసుకోండి. ఇది స్క్వేర్ ఫుట్. కూర్చోండి.